నీళ్ళలా కలిసిపోయారు. సైకిల్పై కమలాన్నెక్కించుకుని గత ఎన్నికల్లో రాష్ట్రమంతా చుట్టేసింది టీడీపీ. మరి 3 ఏళ్లైనా తిరగకుండానే ఆ బంధం సడలిపోతోందా? మిత్రుల లాభం కాస్త మిత్రభేదంగా మారిపోతోందా? సైకిల్తో కటిఫ్ చెప్పేసి ఫ్యాన్ కింద సేద తీరేలా బీజేపీ ప్లాన్ బి రెడీ చేస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్రులు ఇప్పుడు చెరోదారి ఎంచుకుంటున్నారా? ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమే అనిపిస్తోంది. బీజేపీకి ఇప్పుడు పాత మిత్రులు బోర్ కొట్టేస్తున్నారా? దక్షిణాదిని కబ్జా చేయాలనుకుంటున్న కాషాయ దళం ఒంటరిగా అడుగులేయాలనుకుంటోందా? 2019 నాటికి సొంతంగా పోటీ చేయాలని, అవసరమైతే ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో దోస్తీ చేసేందుకు కమలదళం రెడీ అవుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత జగన్కు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వటం చూస్తే ఇదే భావన కలుగుతోంది. వాస్తవానికి బీజేపీతో అపాయింట్మెంట్ కోసం జగన్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినప్పుడల్లా ఇక్కడ టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగేది. అవినీతిపరుడు, కేసుల నుంచి మాఫీ కోసం ప్రధాని కాళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నారంటూ జగన్పై ఇష్టానుసారం ఆరోపణలు చేసింది టీడీపీ. నేను తెలుగుదేశాన్ని సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది తెలుగుదేశం యొక్క అఫిషియల్గా తెలుగుదేశం వ్యతిరేకిస్తుందా? ప్రధానమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి పరుడిని ప్రధాని కలవరని బీజేపీ తరపు నుంచి టీడీపీయే ప్రకటనలు గుప్పించేది. అయితే తాజాగా జగన్ మోదీని కలవటంతో తెలుగు తమ్ముళ్ల ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. అదే సీఎం చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైంలో చూసి జగన్ అపాయింట్మెంట్ కోరటం, వెంటనే మోదీ అంగీకరించటం జరిగిపోయాయి. పైగా గంటపాటు ఏకాంత చర్యలు జరిపి బయటికొచ్చాక జగన్ కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో ఎన్డీఏకు మద్దతిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలు టీడీపీకి కోపం తెప్పించాయి. విదేశాల నుంచి రాగానే ప్రధాని అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబుకు మోదీ అపాయింట్మెంట్ దొరకలేదు. దాంతో టీడీపీ శ్రేణులు లోలోన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీటికి తోడు రానున్న ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అడుగులయ్యబోతోందనటానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. యూపీని అఖండ మెజారిటీతో గెలిపించిన అమిత్ షా ఇప్పుడు తన దృష్టిని దక్షిణాదిపై పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే ధ్యేయంగా స్కెచ్ వేస్తున్నారు. వరుస టూర్లు ఫిక్స్ చేసుకున్నారు. అధికారం కోసం అవసరమైతే కొత్త పొత్తులు పెట్టుకోవటానికి కూడా బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం పనితీరుపై పెరుగుతున్న విమర్శలు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం లాంటి అంశాలు బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెంచాయి.